హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం చేయడం అండి. ఎక్కడైనా ఏదైనా తప్పులు అలాంటివి ఉంటే కనుక బ్యాడ్ కామెంట్స్ అనేవి చేయొద్దు. నార్మల్గా అందరూ బాస్మతితో అలా చేసుకుంటారు. నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను. ఒకసారి చూడండి, పెనం పెట్టుకుని పెనంలో ఆయిల్ అనేది వేసుకుంటాం కదా. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముక్కలు చేసుకున్న పన్నీర్ అనేది దాంట్లో వేసేసుకోవాలి. చూడండి, ఇది బాగా మొత్తం ఫ్రై అయిపోయిన అవసరం లేదు. పైన క్రిస్పీగా ఉంటే సరిపోతుంది. దాంట్లోనే కొంచెం సాల్టు, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఫ్రై అయితే సరిపోయింది. మళ్ళీ గట్టిగా కనెక్ట్ చేస్తే పన్నీర్ అనేది చాలా గట్టిగా రబ్బర్లా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పైన మాత్రమే క్రిస్పీగా చాలా బాగుంటుంది, మెత్తగా. ఇప్పుడు అదే ఆయిల్లో క్యారెట్ మనం చేసే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. నేను ఎక్కువ కాదు కాబట్టి క్వాంటిటీ అనేది తక్కువ వేస్తున్నాను. గ్రీన్ పీస్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి. అంటే అదే ఉడికించాలి. బాగా ఉడికించిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేయాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, ఆల్రెడీ మనం పన్నీర్లో కొంచెం పసుపు వేసాం కాబట్టి ఇంక పసుపు వేయవలసిన అవసరం లేదు. కొంతమంది కలర్గా కావాలంటే వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ వేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకుని కలుపుకోవాలండి. చాలామంది సాసెస్ అన్నీ వేస్తారు, నేను ఏం వేయలేదండి. నార్మల్గా చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంక నేను సాసెస్ ఏమీ యాడ్ చేయలేదు. ఒకసారి చూడండి, ఇలా కూడా టేస్ట్ అనేది చాలా 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 బాగుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి, దాంట్లో ఆనియన్స్ అనేవి వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్ ఉందని. మనం ఇంకా కలర్ఫుల్గా కావాలనుకుంటే పసుపు అనేది యాడ్ చేస్తే ఇంకా కలర్ఫుల్గానే వస్తుంది. నేను పసుపు అనేది యాడ్ చేయలేదు, ఓన్లీ పన్నీర్లో ఉన్న పసుపుతో మాత్రమే ఫ్రైడ్ రైస్ చేశాను. ఓకే, థ్యాంక్